మరి ఇన్ని చక్కటి సౌకర్యాలు ప్రోత్సాహకాలు ఉన్న స్వీడన్ యూనివర్సిటీలో చేరేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించాలి? ఏ కోర్సుల్లో చేరాలంటే ఏ విధంగా ముందుకు సాగాలి? ఇవి చాలా సహజంగా కలిగే సందేహాలు. ఈ సందేహాలకు సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. స్వీడన్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి IELTS లేదా టోఫెల్ స్కోరు అత్యంత అవసరం. ఆగస్టు 2013 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ జనవరి 15, 2013 వరకు కొనసాగుతుంది. స్వీడన్లో యూనివర్సిటీలు, కోర్సులు, ఫీజులకు సంబంధించిన మరింత సమాచారం అధికృత వెబ్సైట్లో లభిస్తుంది. యూనివర్సిటీలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక స్వీడన్తో పాటు సమాన విద్యావకాశాలు కల్పిస్తున్న మరో స్కాండినేవియన్ దేశం నార్వే. తమ దేశంలోని పరిశోధనా రంగంలో విదేశీయులకు కూడా భాగస్వామ్యం కల్పించాలనుకునే నార్వే విదేశీ విద్యార్థులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. ప్రపంచంలో ఏ మూలన చదువుకున్న వారైనా నార్వేలో ఉన్నత విద్యను అభ్యసించే వెసులుబాటు అక్కడుంది. తమ దేశంలోని అన్ని రంగాల్లో ప్రపంచానికంతటికీ భాగస్వామ్యం కల్పించాలనుకోవడమే నార్వే ప్రత్యేకత. విద్యా వ్యవస్థ దీనికి మినహాయింపేమీ కాదు. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన విద్యార్థి అయినా నార్వేలోని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా సంస్థల మధ్య ఒప్పందాలు, ఎక్స్చేంజీ ప్రోగ్రాంల ద్వారా కూడా నార్వేకి వెళ్ళవచ్చు. ప్రస్తుతం 15,000 మందికి పైనే విదేశీ విద్యార్థులు నార్వే యూనివర్సిటీల్లో చదువుకుంటూ ఉన్నారు. కోర్సుల్లో ఉన్నత ప్రమాణాలు పాటించడం, ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు మారే సౌలభ్యం ఉండడం నార్వే యూనివర్సిటీల ప్రత్యేకతలు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి వొకేషనల్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ కోర్సులను ఎంచుకోవచ్చు. నార్వేలోని విద్యా సంస్థల్లో అధ్యాపకులు, విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. అధ్యాపకులను కలవడం, సబ్జెక్టు గురించి చర్చించడం చాలా తేలిక. చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేక తరగతులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నార్వే యూనివర్సిటీల్లో ఉచిత కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉంటాయి. నార్వేలో అన్ని కాలాల్లోనూ మంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విశాలమైన ఖాళీ ప్రదేశాలు, స్వచ్ఛమైన గాలి, నీరు నార్వేలో జీవనాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి. నార్వే వెళ్లే విదేశీ విద్యార్థులతో సహా ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండాలనేదే నార్వేలో సామాజిక సమానత్వ సూత్రం. అందువల్ల నార్వే ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎలాంటి ట్యూషన్ ఫీజులు ఉండవు. అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి అన్ని కోర్సులు ఉచితంగానే చదువుకునే అవకాశం ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు ఉంటాయి, కానీ అనేక ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు యూనివర్సిటీలను బట్టి వేరువేరుగా ఉంటాయి. విదేశీ విద్యార్థులకు సాధారణంగా డిసెంబర్ నుంచి మార్చి 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
వీరికి కోర్సు ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని సంస్థలకు ఇంకా ముందుగా ప్రత్యేక దరఖాస్తు గడువులు కూడా ఉంటాయి. అందువల్ల సంబంధిత యూనివర్సిటీల వెబ్సైట్లను పరిశీలించడం మంచిది. IELTS, TOEFL స్కోర్లు తప్పనిసరి కానప్పటికీ వీటిలో ఒకదానిలో మంచి స్కోరు ఉంటే అడ్మిషన్ పొందడం తేలికవుతుంది. ప్రతి యూనివర్సిటీలో స్టూడెంట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్లు ఉంటాయి. అడ్మిషన్ పొందడం దగ్గర నుంచి యూనివర్సిటీల్లో అనేక దశల్లో విద్యార్థులకు ఈ సంఘాలు చేదోడు వాదోడుగా ఉంటాయి. నార్వే ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్, కోటా స్కీమ్, హై నార్త్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, నార్వేజియన్ స్టేట్ ఎడ్యుకేషన్లో లోన్ ఫండ్ రూపంలో స్కాలర్షిప్లు లభిస్తాయి. ఇవి నార్వేలో ఉన్నత విద్యావకాశాలు. ఇక స్కాండినేవియన్ దేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించిన మరిన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. విదేశీ విద్యార్థులకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇండియన్ విద్యార్థులకు ఇక్కడ చక్కని విద్యా వసతులున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్వీడన్లోని టెక్ యూనివర్సిటీల్లో మాస్టర్స్ కోర్సులు చదవడానికి స్వీడన్ ఇండియా స్కాలర్షిప్ ఛాలెంజ్ ప్రోగ్రాం మంచి అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా భారతీయ విద్యార్థులకు మొత్తం 60 లక్షల రూపాయల విలువైన స్కాలర్షిప్లు అందించబోతున్నారు. అయితే ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించాలంటే స్కాలర్షిప్ ఛాలెంజ్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాలర్షిప్ ఛాలెంజ్ పరీక్ష ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థి ఎంచుకున్న సబ్జెక్టు, యూనివర్సిటీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. అభ్యర్థి తెలివితేటలు, సామర్థ్యాలు, ప్రేరణ స్థాయిని దీని ద్వారా పరీక్షిస్తారు. ఎస్సే రైటింగ్ పరీక్ష కూడా ఉంటుంది. ఈ స్కాలర్షిప్ ఛాలెంజ్కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 11వ తేదీ. ఇతర వివరాలు www.challengeyourself.in లో లభిస్తాయి. స్వీడన్, నార్వేల తర్వాత అదే స్థాయిలో విద్యా ప్రమాణాలున్న దేశం ఫిన్లాండ్. ఫిన్లాండ్ ఉచిత విద్యనందిస్తూ విదేశీ విద్యార్థులను భారీ ఎత్తున ఆకర్షిస్తోంది. అక్కడ పీజీ చేసిన విద్యార్థులు పరిశోధనల్లో భాగస్వాములైతే చక్కని పేరొస్తుందన్నది ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ పాలసీ మేకర్స్ ఆలోచన. స్కాండినేవియా ప్రాంతంలో నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తోన్న మరో దేశం ఫిన్లాండ్. అన్ని అంతర్జాతీయ వృద్ధి సూచికల్లో ఉన్నత స్థానాల్లో ఉండడం ఫిన్లాండ్ ప్రత్యేకత. ఫిన్లాండ్లోని చాలా యూనివర్సిటీలకు అమెరికాలోని సంస్థలతో విద్యాపరమైన ఒప్పందాలు ఉంటాయి. మొబైల్ కమ్యూనికేషన్ పరిశోధనల్లో ఫిన్లాండ్ యూనివర్సిటీలకు మంచి పేరుంది. ఫిన్లాండ్లో 450కి పైగా బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రాంలు ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్, డిజైన్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఉంటుంది. అకాడమిక్ ర్యాంకింగ్ వరల్డ్ యూనివర్సిటీస్ 2012 జాబితాలో టాప్ 500 సంస్థల్లో ఫిన్లాండ్ నుంచి 5 యూనివర్సిటీలు ఉన్నాయంటే ఫిన్లాండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమిటో గుర్తించవచ్చు. క్లినికల్ మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్, న్యాచురల్ సైన్సెస్, మ్యాథ్స్ కోర్సులకు యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి చాలా పేరున్న సంస్థ. ఫిన్లాండ్ వర్సిటీల్లో బ్యాచిలర్, మాస్టర్స్ ప్రోగ్రాంలకు ట్యూషన్ ఫీజులు ఉండవు. ఫిన్లాండ్లో డాక్టోరల్ ప్రోగ్రాంలకు ఎక్కువగా స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి స్కాండినేవియన్ దేశాల్లో పీజీ విద్యార్థులకున్న అవకాశాలు. ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించేందుకు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. పరిశోధనల్లో బాగా పురోగమిస్తే అది విశ్వఖ్యాతి తెస్తాయన్నది ఈ దేశాల ఆలోచన కావచ్చు. కానీ అంతర్జాతీయ విద్యాభ్యాసం తర్వాత ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశాలను స్కాండినేవియన్ దేశాలు విదేశీ విద్యార్థులకు అందజేయడం మాత్రం అభినందనీయమే. ఇక ఆలస్యం చేయకుండా అర్హత, ఆసక్తి ఉన్నవారు స్కాండినేవియన్ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సిద్ధం కండి మరి.